సార్ ఇప్పుడు ఈ 1 వీక్ మొత్తం 'దేవర' ట్రెండ్ ఒక రేంజ్‌లో నడుస్తూ ఉంది. ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడానికి అవ్వలేదు. తర్వాత మళ్ళీ ఈవెంట్ అయితే చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని కారణాల వల్ల అది కూడా పాసిబుల్ అవ్వలేదు. ఈ విషయం మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హర్ట్ అయ్యారు. సో ఇంకా ఇప్పుడు కలెక్షన్స్ రేంజ్ ఎలా ఉంది? ఇంకా ఎన్టీఆర్ నుంచి ఏమైనా ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 'దేవర' రిలీజ్ ముందు ఒక ఈవెంట్ అనుకున్నారు. బట్ 22వ తారీఖు అనుకున్నప్పుడు కూడా 'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ చేద్దాం అనుకుని భారీ ఎత్తున ప్లాన్ చేసినప్పటికీ అది అనుకోకుండా క్యాన్సిల్ అయింది. ఎక్కువ మంది జనాలు రావటము, అది ఇండోర్లో ప్లాన్ చేయటము, ఆ కెపాసిటీకి మించి ఫ్యాన్స్ రావడంతో చాలా నష్టం జరిగింది. సో ఇప్పుడు రిలీజ్ తర్వాత చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే రిలీజ్ తర్వాత 'దేవర' యొక్క కలెక్షన్స్ చూసుకున్నట్టయితే మిక్స్డ్ టాక్ వచ్చింది. కొంతమంది నచ్చింది అంటున్నారు, కొంతమంది నచ్చలేదు అంటున్నారు, కొంతమంది యావరేజ్ అంటున్నారు, కొంతమంది ఇంకా ఉంటే బాగుండేది అంటున్నారు, కొంతమంది మా ఎన్టీఆర్ నుంచి ఇది కాదు ఇంకా నటుడిగా ఇంకా వాడుకోవాలని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 'దేవర' అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయింది. ఆడియన్ని గుండెల్ని తాకిందా లేదా అనేది పక్కన పెడితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయంలో మట్టుకు దూసుకెళ్ళింది. ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకున్నాము, తర్వాత కలెక్షన్ చూసుకున్నాము. మొత్తం కలిపి నిన్నటి వరకు అయితే 405 కోట్లు వేశారు. ఇప్పుడు నాకు తెలిసి ఓవరాల్గా వరల్డ్ వైడ్గా 405 కోట్లు అంటున్నారు. ఓన్లీ థియేట్రికల్ నుంచి రిటర్న్స్ అనమాట. డిజిటల్ రిటర్న్స్ ఉంటాయి పెద్ద ఎత్తున చాలా ఉంటాయి. కాబట్టి ఇది వెంచర్ ప్రాఫిటబుల్ వెంచరే. దీన్ని భారీ ఎత్తున ఈ సంతోషాన్ని ఆడియన్స్తో పంచుకోవాలి, నా ఫ్యాన్స్తో పంచుకోవాలని చెప్పేసి ఎన్టీఆర్ చాలా తాపత్రయపడ్డారు. అయినప్పటికీ కూడా 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా చేద్దామని చెప్పి చాలా ప్రయత్నించారు. 2 రాష్ట్రాల నుంచి కూడా పర్మిషన్స్ రాలేదు. ఇది కారణం ఏంటంటే దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి సందర్భంగా నవరాత్రి మండపాలు ఉంటాయి. అలానే పోలీసు వారికి చాలా పకడ్బందీ దాని ఏమంటారు గస్తీ ఏర్పాట్లు కనుక వర్క్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఈ సందర్భంలో ఈవెంట్కి అది ఎన్టీఆర్కి 6 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి పెద్ద ఈవెంట్ ఏది జరిగినా కానీ ఫ్యాన్స్ అయితే విపరీతంగా వస్తారు. మనం చూసుకున్నట్టయితే మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే బళ్ళారి నుంచి, కర్ణాటక నుంచి, లేకపోతే తమిళనాడు నుంచి, పాండిచ్చేరి నుంచి వచ్చారు అభిమానులు, గోవా నుంచి ఇలా వచ్చారు. సో వాళ్ళందరికీ అకామిడేట్ చేయాలంటే భారీ ఎత్తున చేయాలి, భారీ పోలీస్ ప్రొటెక్షన్ ఉండాలి. ఇది సాధ్యమయ్యే పని కాదని చెప్పేసి నిరాకరించారు. అదే ప్రస్తావించారు. ఇప్పుడు మొన్న ఒక ప్రైవేటు హోటల్లో జరిగింది. డిస్ట్రిబ్యూటర్లు యూనిట్ సభ్యులు మాత్రమే దానికి హాజరయ్యారు. చిన్న లెవెల్లో వాళ్ళు చేసుకున్నారన్నమాట ఫంక్షన్. విజయోత్సవ వేడుకలు అని చెప్పి చేశారు. అది ఎన్టీఆర్ కూడా స్పీచ్లో ప్రస్తావించారు. వాళ్ళ అభిమానులను ఉద్దేశిస్తూ నేను ప్రతి ఒక్కరితో డైరెక్ట్గా మాట్లాడాలని ఉంది నాకు మైక్లో, బట్ ఇక్కడ వెసులుబాటు కలగలేదు, ప్రభుత్వాలను మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ బాధలను కూడా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్ కలెక్షన్ చూసుకుంటే ఈ బాక్స్ ఆఫీస్ బొనంజా అని చెప్పుకోవాలి. దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయితే ఏదైతే జరగలేదో, జరగకపోయినప్పటికీ అభిమానులు అయితే హ్యాపీగానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకున్న ఫీట్ని సాధించారు. ఫస్ట్ డే 1 కలెక్షన్స్ రికార్డ్ అయితే కావాలనుకున్నారు, అవి వాళ్ళు తెచ్చిపెట్టారు, వాళ్ళ హీరోకి గిఫ్ట్గా ఇచ్చారు. ఓవరాల్ లాంగ్ రన్ చూసుకున్నా కానీ మంచిది పర్ఫామ్ చేసింది. సో 'దేవర' అనేది పాస్ అని చెప్పుకోవాలి. 'దేవర' పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది, దాని స్పాన్ ఎంత అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా కూడా పార్ట్ 2 విషయానికి వచ్చేసరికి అసలు కథ పార్ట్ 2లో ఉంటుంది, క్యారెక్టర్ ఇంట్రడక్షన్కే పార్ట్ 1 వాడుతున్నారని చాలా సినిమాల సందర్భంగా వచ్చిన ప్రస్తావన. సో పార్ట్ 2 పైన అంచనాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దీన్ని పార్ట్ 1 చూసిన వాళ్ళకి పార్ట్ 2 అంచనాలు అనేది మించేలా ఉండాలి. ఎందుకంటే పార్ట్ 1కి వచ్చినటువంటి మిక్స్డ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని పరిగణనలో తీసుకొని ఏమైనా మార్పులు చేర్పులు చేసి పార్ట్ 2ని పకడ్బందీగా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. 'దేవర' పార్ట్ 1లో 'దేవర' క్యారెక్టర్ అయితే చనిపోయిందని చెప్పారు. బట్ ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అలానే ఈ చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది, దానికోసం వరా ఏం చేస్తాడు, రివెంజ్ తీసుకుంటాడా, లేకపోతే ఈ 4 గ్రామాలకు సంబంధించి కట్టడి చేస్తూ ఉంటాడా, ఎర్ర సముద్రం అనే 4 గ్రామాలకు సంబంధించి కట్టడి చేస్తూ ఉంటాడా, తన రోల్ ఏంటి అనేది దీంట్లో ఉంటుంది. ఇప్పుడు వరా క్యారెక్టర్ సంబంధించిన లవ్ ట్రాక్ కూడా దీంట్లో లేదు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విలన్గా అయితే ఎవరు లేరు దీంట్లో. వాళ్ళ మిత్రుడే శత్రువుగా మారిన సందర్భం అనమాట ఈ పార్ట్ 2లో సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్. బట్ మెయిన్ విలన్ ఎవరన్నా ఉన్నారా, చాలామంది ఇంకా ఆర్టిస్టులు ఉన్నారని చెప్పి చాలా వార్తలు చూసాము. ఈ ఆర్టిస్టుల క్యారెక్టర్లు ఏవి దీంట్లో రివీల్ అవ్వలేదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓన్లీ స్టోరీ టెల్లింగ్కి మాత్రమే పరిమితం అవుతాడా, లేకపోతే ప్రకాష్ రాజ్ సంబంధించి కూడా ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, ఇట్లా చాలా సందేహాలు ఉన్నాయి దాని చుట్టూ. ఇవన్నీ సందేహాలకి నివృత్తిగా పార్ట్ 2 ఉండే అవకాశం ఉంది. బట్ పార్ట్ 2 అనేది ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ తర్వాత ఉంటుంది అని చెప్పేసి మనకి కొరటాల్సి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చుట్టూ కూడా చాలా అంచనాలు ఉన్నాయి. ఒక బంగ్లాదేశ్ సంబంధించిన క్యారెక్టర్ ఉంటుంది, బంగ్లాదేశ్లో ట్రావెలింగ్ ఉంటుంది ఎన్టీఆర్ది, ఇలా రకరకాల కథలు వస్తున్నాయి. సో
ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు అయిపోయిన తర్వాత దేవర పార్ట్ 2 ఉంటుంది కాబట్టి ఇంకా తెలిసి 1.5 year వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. దీనికంటే ముందు హృతిక్ రోషన్తో సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్, వార్ 2. అది వస్తుంది నెక్స్ట్ ప్రాజెక్టు రిలీజ్కి అయితే. దాని తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు, దాని తర్వాత దేవర పార్ట్ 2. ఇలా లైనప్ అయితే ఎన్టీఆర్ లైనప్ అయితే బాగుంది. ఎన్టీఆర్కి ఇప్పటి వరకు చూడని మార్కెట్, ఇప్పటి వరకు చూడని రీచ్ అయితే వచ్చిందని చెప్పాలి. బట్ నటుడిగా ఇంకా అతను ప్రూవ్ చేసుకుంటే, అతనిలో ఉన్నటువంటి నటుడిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుకుంటే మటుకి నో డౌట్ నేషనల్ అవార్డుల దగ్గర నుంచి అన్ని అవార్డులు అతను క్యూ కడతాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకాష్ రాజ్ చాలా సందర్భాలు అన్నాడు, ఇతను కథను మోస్తున్నాడు తప్ప ఇతన్ని మోసే కథ ఏది రాలేదు అని చెప్పేసి ఇప్పటి వరకు ప్రతి కథను ఎన్టీఆర్ మోస్తున్నాడు. ఎన్టీఆర్ని మోసే కథ ఇప్పుడు వరకు రాలేదని చెప్పేసి ప్రకాష్ రాజ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా తను చేసిన చివరి 7 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిటబుల్ ప్రాజెక్టులు అనమాట. అన్నీ కూడా ప్రతి ప్రాజెక్టు హిట్ ప్రాజెక్టులే. ఇప్పటి వరకు మనం చూసుకుంటే 7 సినిమాలు కూడా వరుసన ఒక రికార్డ్ అయితే ఉంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవాలి. ఫర్దర్ లైనప్ కూడా చాలా బాగుంది.